హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ క్రియేట్స్ అండ్ బ్లాగ్స్. సో ఇప్పుడైతే మనం పార్ట్ 3 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ హిస్టారికల్ ప్లేసెస్ గురించి ఒక వీడియో చేయడానికి అయితే మన నాగులపేట సైఫాన్కి అయితే వెళ్తున్నాం. సో అయితే పార్ట్ 3 ఆల్రెడీ 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే నాగులపేటకి పోతున్నాం. అక్కడ సైఫాన్ ఉంటుంది కాబట్టి వెనకాలనైతే చాయ్ బంక్ ఉంది, చూసుకోవచ్చు. కొరట్ల చాయ్ బంక్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే అయితే అటు సైడ్ కమాన్ ఉంటుంది, నాగులపేట కమాన్. సో అక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తేనైతే మనకు సైఫాన్ ఉంటుంది. సో అదైతే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పేసి చాలామంది చెప్తారు. సో దాని గురించి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ చెప్తా. సో వెళ్దాం, పదండి. చూసుకోవచ్చు, వెదర్ అయితే మంచిగా ఉంది. లైట్ ఎండ కొడుతుంది. దాంతోపాటు అటు సైడ్ ఇటు సైడ్ పచ్చని పొలాలు. స్మెల్ అయితే మస్తు వస్తుంది అసలు. పొలాల స్మెల్, ఇట్లాంటి స్మెల్ అయితే నాకు మనకు నార్మల్ ఎక్కడ రాదు, అట్లుంటుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి శివ క్రియేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1000 ఫాలోవర్స్కి దగ్గరకు వచ్చేసిళ్ళు. సో ఇంకెవరైనా ఫాలో చేయకపోతే మాత్రం వెంటనే శివ క్రియేట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేసేయండి. యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్కువ యాక్టివ్గా ఉంటా. అదే విషయం, ఏ చిన్న అప్డేట్ ఉన్నా, గణపతులది కానీ ఇంకా ఏదున్నా సరే క్విక్గా అప్డేట్ కావాలనుకుంటే మాత్రం శివ క్రియేట్స్ని ఫాలో కొట్టుకోండి. ఇక్కడనైతే రోడ్ చూసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్డు, మంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది. అప్పుడప్పుడు మేము మోటో వ్లాగింగ్ చేసుకోవాలని కూడా ఇక్కడనే వేసుకుంటాం. అంటే మనం ఇన్స్టా 360తో వీడియోలు రికార్డ్ చేసుకోవడానికి మంచిగా అక్కడనే కర్వ్స్ ఉంటాయి, అక్కడనే స్ట్రైట్ రోడ్ ఉంటుంది. మస్తు ఉంటుంది లొకేషన్ అయితే ఇది. అందుకే మేము రెగ్యులర్ ఇక్కడికే వస్తాం. ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసినాం. ఇంకో సగం దూరం పోతే అక్కడ ఒకటి బస్ స్టాండ్ లాంటిది ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ 2 రకాలుగా పోవచ్చు. అవి 2 చూపిస్తాం, చూడండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, అటు నుంచి స్ట్రైట్ పోతేనైతే సంగం బాగా వస్తుంది. ఇటు నుంచి పోతే ఇక్కడ నాగులమ్మ దేవాలయం అని ఇక్కడ బోర్డు ఉన్నది. ఇటు సైడ్ పోతేనైతే మనకి సైఫాన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయితే 2 రకాలుగా పోవచ్చు. నార్మల్గా ఇటు సైడ్ నుంచి పోయి అట్లా ఎక్కచ్చు, లేదంటే ఇట్లా నుంచి కూడా పోవచ్చు. అక్కడ కొంచెం మట్టి రోడ్ ఉంటుంది, పైనకి వెళ్ళి పోదాం. ఇట్లా పోతేనేమో ఊర్లోకి వెళ్ళి కొంచెం అక్కడ ఒకటి బస్ స్టాండ్ లెక్క ఇంకొకటి వస్తుంది, ఆడికి వెళ్ళి పోవచ్చు. అట్లా రెండు వేస్ ఉంటాయి. నన్ను అడుగుతానైతే కొంచెం మంచి బైక్లు ఉంటే మాత్రం ఇట్లా రోడ్డు మీదకి వెళ్ళిపోతే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం ఆఫ్ రోడింగ్ బండ్లు ఉంటాయి, బాధ బండ్లు ఉన్నాయంటే మొత్తం గుట్ట మీదకి ఎక్కించి ఆడికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, టెక్స్ట్ కూడా రాసింది ఉంది, సైఫాన్ నాగులపేట దారి అని చెప్పేసి. ఫ్రెండ్స్ మొత్తానికైతే నాగులపేట సైఫాన్ ఇదే. చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రన్స్లో అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంట్రన్స్, అక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఈ మధ్యలో నుంచి వాటర్ పోతాయి. దీనిపైన అయితే వాగు ఉంది, కొరుట్ల వాగు, సాయిరం వాగు అని కూడా అంటారు. సో దీన్ని కట్టడానికి రీజన్ ఏంటంటే ఆ వాగుకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఆ వాగు వారాలి, దాంతోపాటు ఈ వాటర్ బయటికి వెళ్ళిపోవాలి. సో ఆ రెండింటికి డిస్టర్బెన్స్ కాకుండా దేని పని అది చేసుకునేటట్టు దీన్ని కట్టిల్లు. అందుకే దీన్ని ఇంజనీరింగ్ మార్వెల్ అంటారు. సో దీనికి సైఫాన్ అని పేరుంది కాబట్టి, ముందుగా సైఫాన్ అంటే ఏంటంటే అదొక వాటర్ ఫ్లో చేసే టెక్నాలజీ, లేదంటే ఒక మెథడ్ అనుకోవచ్చు. సో సైఫాన్ అంటే ఎట్లుంటుందంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వాటర్ ఫ్లో అవుతుంది. ఆ ప్రిన్సిపల్ని సైఫాన్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఏమవుతుందంటే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ ఒక యూ షేప్ లాగా ఉంటుంది అన్నట్టు. అక్కడికి ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రెషర్ ఎక్కువైనప్పుడు వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ బయటికి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి అన్నట్టు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, మనం నార్మల్గా ఒక పెద్ద డ్రమ్లో నుంచి ఒక పైప్ పెట్టి సడన్గా ఇట్లా అంటే వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఇనీషియల్గా మనం ప్రెషర్ పెట్టేసి వదిలేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఆ వాటర్ బయటకు వస్తూనే ఉంటాయి, చూసినావా? ఎగ్జాక్ట్ అట్లాంటి ప్రిన్సిపలే ఇక్కడ కూడా వాడతారు. సో ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ క్రియేట్ అయిపోయి, అంటే ఆ ప్రెషర్ క్రియేట్ అట్టు దీన్ని బిల్డ్ చేసిల్లు అన్నట్టు. సో ఆ ప్రెషర్ క్రియేట్ అయ్యేసి ఆటోమేటిక్గా వాటర్ అనేది అటు సైడ్ వచ్చేస్తాయి. సో వన్స్ మళ్ళీ దీని లెవెల్ నార్మల్ అవ్వగానే నార్మల్గా ఉండిపోతుంది. సో ఆ ప్రెషర్ లేకపోతే నార్మల్గా వాటర్ బయటికి రావు. సో ఆ ప్రెషర్ క్రియేట్ చేయడానికి సైఫాన్ టెక్నాలజీని అయితే దీని లోపల వాడిల్లు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్ నుంచి ఇంకొక 200-500 మీటర్స్ తర్వాత ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సేమ్ ఇట్లనే అక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సో ఎగ్జిట్ పాయింట్ నుంచి అయితే వాటర్ బయటకు వచ్చేస్తాయి. దీనిపైన ఆ కిందికి వెళ్ళి వాటర్ పోతాయి కదా, దాని ఎగ్జాక్ట్ పైననైతే మన కొరుట్ల వాగు ఉంటుంది. సో ఆ వాగుకి డిస్టర్బెన్స్ కాకుండా, ఆ వాగు ఏం కావద్దని చెప్పేసి దీన్నైతే కట్టిల్లు. సో ఇది ఎవరు కట్టిల్లు అనేది మాత్రం
అక్కడ ఒక విగ్రహం ఉంది, దాని గురించి అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో జరిగి కిందికి వెళ్ళి పోయేసి లాస్ట్కి అక్కడ ఇంకొకటి అక్కడ ఒకటి కనబడుతుంది కదా, అక్కడ నుంచి బయటకు వస్తాయి. ఈ మధ్యలో ఇది వాగు పైన ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ చూసుకోవచ్చు. రోడ్ స్ట్రైట్ రోడ్ కనిపిస్తుందా? సో అది విషయం. కానీ ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడ్డాయనుకో ఆ రోడ్ కూడా మునిగిపోతుంది. సో అప్పుడు కొంచెం ఇక్కడ లోకల్ వాళ్ళకి ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే మ్యాక్సిమం ఎప్పుడు అట్లా రావు, చాలా లిస్ట్ కేసెస్ ఎప్పుడైనా బాగా వర్షాలు పడ్డప్పుడే అట్లా వస్తుంది. అది విషయం. ఈ వాగు వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళి వాటర్ వెళ్ళిపోతాయి, నార్మల్గా అందరూ రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళిపోతారు. సో అది ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది కాబట్టి దీన్ని ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పేసి అన్నారు. సో దాంతోపాటు ఇక్కడ ఇది ఎవరైతే బిల్డ్ చేసిల్లో అతని విగ్రహం ఒకటి ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. దిస్ సైఫాన్ ఈస్ డెడికేటెడ్ టు సర్ పిఎస్ రామకృష్ణరాజు అని చెప్పేసి అయితే రాసి ఉంది. సో అతన్ని ఎవరు మర్చిపోవద్దని చెప్పేసి ఇంత మంచి కట్టడాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇతని విగ్రహం అయితే ఇక్కడ పెట్టిళ్ళు. సో ఇదైతే నాకు తెలిసి నేను చదివినప్పుడు అయితే 1959 నుంచి అయితే ఈ ఫ్లో అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అంటే మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ 1959 నుంచి అయితే వాటర్ ఫ్లో అయితే జరుగుతుంది. సో కట్టింది మాత్రం ఇతనే. సో ఇక్కడ చూసుకోవచ్చు అతని నేమ్, తర్వాత ఇంకొంచెం అతని గురించి పొగుడుతూ కొంచెం ఇక్కడ మ్యాటర్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం ఇటు నుంచి తిరిగి అట్లా మళ్ళీ ఆ ఎగ్జిట్ పాయింట్ ఎట్లుంటుంది అనేది మాత్రం చూద్దాం. అక్కడ మధ్యలో రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ మీదకి వెళ్ళి పోవాలి మనం. సో ఆ రోడ్ మీదకి వెళ్ళిపోయి ఆ ఎగ్జిట్ పాయింట్ ఎట్లుందనేది మాత్రం చూసేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ముందట బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అటు నుంచి అయితే ఇటు. యాక్చువల్లీ ఈ వాటరు మన సైఫాన్ వాటర్ అనుకున్నారు, అవి కాదు, ఇవైతే రివర్ వాటర్. ఈ రివర్ వాటర్ అయితే అటు నుంచి ఇటు పోనీకి మధ్యలో బ్రిడ్జ్ లాగా కట్టేసి వాటర్ టన్నెల్స్ పెట్టాలి కదా. సో అవైతే రివర్ వాటర్ అటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇది రోడ్డు అటు బయటికి వెళ్ళిపోనీకి. దీని కింద నుంచి అయితే సైఫాన్ వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో అది ఎట్లా ఫ్లో అవుతుంది అనేది ఎవరు చూడలేరు, అది విషయం. సో అందుకే దానికి ఒక మార్వెల్ అంటారు, అది విషయం. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే వాటర్ పోతున్నాయి, మనం రోడ్డు మీద పోతున్నాం. కింద నుంచి అయితే సైఫాన్ వాటర్ పోతున్నాయి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి అటు పోతే అక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది సైఫాన్ది. ఈ మధ్యలో ఈ ఏం లేకుండా ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ కిందికి వెళ్ళాలంటే వాటర్ ఫ్లో అయిపోతుంది అక్కడికి. ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్జిట్ పాయింట్. రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా, రెండు సేమ్ కాదు. అదైతే స్టార్టింగ్ పాయింట్ ఇప్పటివరకు చూపెట్టింది, ఇదైతే ఎగ్జిట్ పాయింట్. సో వాటర్ అయితే ఇట్లా ఫ్లో చేసి ప్రెజర్తో మళ్ళీ బయటికి వచ్చేస్తాయి అన్నట్టు, అది విషయం. ఇదైతే ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ నుంచి వాటర్ మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతాయి. దీని కింది నుంచి దీని పైన అయితే రివర్ ఉంటుంది, రివర్ పైన రోడ్ ఉంది, అది విషయం. చాలా క్లియర్గా చెప్తున్నా అందరికి అర్థం కావాలని చెప్పేసి సింపుల్ టర్మ్స్లో. సో మొత్తానికి అయితే ఇట్లుంటుంది అన్నట్టు సైఫాన్. ఇదైతే మీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో దాంతోపాటు అయితే పార్ట్ 4 అయితే ఏది బెస్ట్ ఉంటుంది ప్లేస్ అని చెప్పేసి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఓవరాల్గా కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి కొరుట్ల కాన్స్టిట్యుయెన్సీలో మీకు తెలిసిన ఏమన్నా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు తెలుసు లైక్ కొట్టాలి, కొడితే ఏమవుతుందంటే ప్రతిసారి చెప్తున్నా యూట్యూబ్ అయితే మన వీడియోస్ని పుష్ చేస్తుంది, అది విషయం. సో దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో దీనికి సంబంధించిన మంచి సినిమాటిక్ షార్ట్స్తోని ఒక రీల్ కూడా పెట్టడం జరుగుతుంది, అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో శివ క్రియేట్స్ ఇన్ రాయల్ కొరుట్ల పేజ్ని ఫాలో కొట్టుకొని ఉండడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, చూసిరు కదా మొత్తానికైతే సైఫాన్ ఇదైతే మన ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ సైఫాన్. ఫస్ట్ అయితే మన ఒడిస్సాలో ఉంది. ఓవరాల్గా వరల్డ్లో కూడా చాలా వరకు మన ఇండియాలోనే ఎక్కువ సైఫాన్స్ ఉన్నాయి, అది మనం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, అదే విషయం. సో మొత్తానికైతే వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. జై హింద్.